కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం అభిమన్యుని వీరమరణం. అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు. చిన్న వయసులోనే అతను అత్యంత శౌర్యం, ధైర్యం కలిగిన యోధుడిగా ఎదిగాడు. యుద్ధం 13వ రోజున కౌరవులు ఒక క్లిష్టమైన వ్యూహం అయిన చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యూహాన్ని ఛేదించడం చాలా కష్టం. ఆ రోజున అర్జునుడు యుద్ధరంగంలో లేకపోవడంతో పాండవులు ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడానికి కష్టపడ్డారు. అప్పుడు అభిమన్యుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు: నాకు చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు, కానీ బయటకు ఎలా రావాలో తెలియదు. ఇది తెలిసినా ధర్మం కోసం యుద్ధం చెయ్యాలని నిర్ణయించి అతను ధైర్యంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడు వ్యూహంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి వెనక రావలసిన పాండవులు లోపలికి రాలేకపోయారు. దీంతో అతను ఒంటరిగా శత్రువుల మధ్య చిక్కుకున్నాడు. అయినా అతను భయపడలేదు. అతను తన శౌర్యంతో అనేక మంది కౌరవ సైనికులను సంహరించాడు. అతని ధైర్యం చూసి కౌరవులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ చివరకు కౌరవ మహారథులు కలిసి అతనిపై దాడి చేశారు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ వంటి యోధులు యుద్ధ నియమాలను అతిక్రమించి ఒకేసారి అతనిపై దాడి చేశారు. అభిమన్యుని రథం ధ్వంసమయ్యింది. అతని ఆయుధాలు ఒక్కొక్కటిగా పోయాయి. అయినప్పటికీ అతను వెనకడుగు వెయ్యలేదు. చివరకు ఒక రథచక్రాన్ని ఆయుధంగా తీసుకుని కూడా పోరాడాడు. గాయాలతో అలసిపోయిన ధైర్యాన్ని కోల్పోకుండా చివరి వరకు యుద్ధం చేశాడు. కానీ అన్యాయంగా చుట్టుముట్టి కౌరవులు అతన్ని హతమార్చారు. అలా అభిమన్యుడు ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించాడు. ఈ కథ మనకు చెప్పే పాఠం: ధైర్యం వయసుతో సంబంధం లేదు. కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి ప్రాణం కూడా అర్పించాలి.